ఇటు చెప్పొచ్చు కదా, కేవలం మేము ఆర్డినరీ బస్సుల వరకే పరిమితం చేస్తాం, ఎక్స్ప్రెస్ బస్సుల వరకే పరిమితం చేస్తాం, మా రాష్ట్రంలో ఆడబిడ్డలు అందరూ కోటీశ్వర్లు అన్నారు కదా పైన ఎన్నో, ఆ కోటేశ్వర్లు అందరూ ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే తిరగాలి, లగ్జరియస్ లైఫ్ స్టైల్ వాళ్ళకు వద్దు అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది. మరి నిజంగా మీకు మీ ఆడవాళ్ళు, మీ మహిళలు, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు భాగ్యలక్ష్ములు అంటారు కదా, మీరు లక్ష్మితో పోలుస్తారు. సో వాళ్ళందరూ బాగుపడాలి అంటే మరి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచడం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు చేయరు? సగం సగం చేసి కండిషన్ సప్లై చెందానా మీరు ఈరోజు ఇట్లా ఇక్కడనేమో పూర్తిగా ఆర్టీసీ బస్సులు అని చెప్పేసి జనరలైజ్ చేసి ఒక వాక్యం వదులుతారు, బయట సమాజంలో అంటే ఫీల్డ్లోకి అడుగు పెడితేనేమో అడుగున కండిషన్ సప్లైడ్. ఇదేనా పాలన అంటే? ఇదేనా ప్రజా పాలన అంటే? ఇదేనా మహిళలకు మీరు పట్టం కట్టడం? ఇట్లాంటి పథకాలతోన మీరు మహిళలని కోటీశ్వరులను చేస్తారు.